జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సచివాలయ సిబ్బంది పనితీరు విషయమై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి స్పష్టం చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సచివాలయ సిబ్బంది పనితీరు విషయమై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి స్పష్టం చేశారు. గోవింద్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సచివాలయ సిబ్బంది గురువారం సాయంత్రం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోవింద్ రెడ్డి తన వార్డులోని వెంకటేశ్వర కాలనీ సచివాలయానికి వెళ్లారు. అక్కడ సిబ్బంది పనితీరును, ప్రజల రాకపోకలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోవింద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్లో తానేమీ తప్పుగా మాట్లాడలేదని, వాస్తవాలనే అధికారుల దృష్టికి తెచ్చానని చెప్పారు. తన మాటలకు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సిబ్బంది నిరసన చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వ్యవస్థలో మార్పు రావటం కోసమే తాను వ్యాఖ్యలు చేశానని, అలాంటప్పుడు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా వ్యవస్థలు నడవాలన్నదే తన ఆలోచన అని చెప్పారు. ఒకరు చేయాల్సిన పనిని ఈ వ్యవస్థ వచ్చాక నలుగురు చేస్తున్నారని, ఇది అక్షర సత్యమని పేర్కొన్నారు. తెలుసుకొని వారి యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని వారు నిర్వహిస్తున్న విధుల ద్వారా ప్రజలు పొందుతున్న సేవలను తెలుసుకొని ప్రభుత్వానికి నేను మాట్లాడిన విధానానికి తెలుసుకొని ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మోడల్గా నా వార్డులోనే నేను ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. తెల్లవారే 6 గంటలకి పారిశుద్ధ్య కార్మికులకు హాజరు శానిటరీ సెక్రటరీలు వెయ్యాలని నాకు తెలిసి వారే వేస్తారని తెలిసి మస్తర్ పాయింట్కి తుంగలం, కాపు తుంగలం 1, కాపు తుంగలం 2 సచివాలయాల పారిశుద్ధ్య కార్మికులు మస్తర్ పాయింట్ దగ్గరికి 6 గంటలకు వెళ్ళి 6 గంటల 7 నిమిషాల వరకు వెయిట్ చేసి అప్పుడు అక్కడ సుమారు 10 నుంచి 11, 12 పారిశుద్ధ్య కార్మికులు ఉంటే అడిగాను, ఎవరెవరు వచ్చారు బాబు? మేము అందరం వచ్చాము బాబు. సెక్రటరీ లేరంటే ఇంకెవరో రాలేదు బాబు అన్నారు. అయితే ఈ శానిటరీ సెక్రటరీ రిపోర్టింగ్ ఆఫీసరు శానిటరీ ఇన్స్పెక్టర్, వీళ్ళు జాబ్ చార్ట్ ప్రకారం శానిటరీ ఇన్స్పెక్టర్కి వాళ్ళు రిపోర్ట్ చేయాలి. అప్పుడు నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి, సార్ అలాగే నేను మస్టర్ పాయింట్కి వచ్చాను, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరూ రాలేదంటే, సార్ రెడ్డి తుంగలం శానిటరీ సెక్రటరీ 1 అవర్ పర్మిషన్ అడిగారు సార్, ఇప్పుడు 1 గంట ముందు నాకు మెసేజ్ పెట్టారు, 1 అవర్ అతను పర్మిషన్ అడిగాడు, మిగతా 2 వచ్చే ఉంటారని అన్నారు. రాలేదండి, ఫీల్డ్లో ఉన్నాను రాలేదని చెప్పి ఆ వర్కర్లతో ఫోటో దిగి నాతీపాలెం వచ్చాను. నాతీపాలెం సుమారు 6 గంటల 18 నిమిషాలకి అక్కడ హాజరయ్యాను. నాతీపాలెం సచివాలయం 1 అటెండెన్స్ ఎక్కడైతే వర్కర్లు మస్తర్లు తీసుకుంటారో నాతీపాలెం హైవే జంక్షన్లో వస్తే అక్కడ వర్కర్లు 10-15 మంది వర్కర్లు ఉన్నారు. పూర్వం నుంచి పనిచేసే మేస్త్రి కూడా ఉన్నారు. అడిగాను, శానిటరీ సెక్రటరీ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ లేరండి అన్నారు. సరే అయితే వాళ్ళతో ఫోటో దిగి నాతీపాలెం సచివాలయం 2 వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుంటే అది 6 గంటల 20 నిమిషాల కిందనే ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే శానిటరీ సెక్రటరీ కోమలి అన్న అమ్మాయి వర్కర్లతో పనిచేస్తుంటే వారితో కూడా ఫోటో దిగాను. అప్పుడు నాతీపాలెం సచివాలయం 1 సెక్రటరీ గారు వచ్చి, సార్ నేను సచివాలయం దగ్గర ఉన్నానండి అన్నారు. అదే అమ్మ వర్కర్లు ఎక్కడుండి నువ్వు సచివాలయం దగ్గర ఎందుకున్నావు అని అడిగితే, వీళ్ళు అటెండెన్స్ వాళ్ళంతటా వాళ్ళే వేసుకొని మా సచివాలయం పరిధికి వస్తే అప్పుడు నేను వాళ్ళకి పని చెప్తాను అని అన్నారు. అప్పుడు ఏది 6 గంటల 20 నిమిషాలకి ఆవిడ చెప్పారు. సరే అమ్మ, నేను వచ్చినప్పుడు ఆ వర్కర్ల దగ్గర తమరు లేరని నేను రాసుకున్నాను, ఇంతే తప్ప వేరే ఉద్దేశం ఏమి అని చెప్పి నెక్స్ట్ సచివాలయం శీలానగర్ సచివాలయం శానిటరీ సెక్రటరీ హరిజన్ జగ్గీపాలెంలో వర్కర్లతో పనిచేస్తున్నారు ప్రసాద్ అన్నారు. అక్కడ ఫోటో దిగి వెంకటేశ్వర కాలనీ సచివాలయం సెక్రటరీ శ్రీరామూర్తి గారి దగ్గరికి వచ్చాను. 6 గంటల 32 నిమిషాలకు వచ్చాను. అతను కూడా వర్కర్లతో పనిచేస్తాను. అంటే ఈవేళ సచివాలయ ఉద్యోగులు ప్రథమ ఉద్యోగం 6 గంటలకి శానిటరీ వర్కర్లతో స్టార్ట్ అయింది కాబట్టి అది చూసుకొని ఇంటికి వెళ్ళి కౌన్సిల్ సమావేశంలో నేను ప్రభుత్వ విధి విధానాల మీద, ముఖ్యంగా వార్డు సచివాలయాల పనితీరు మీద, అందులో పనిచేస్తున్న పనులు
ప్రజలకు ఉపయోగపడుతున్న తీరు విధానం మీద నేను ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. దానికి నిన్న సాయంత్రం గాంధీ విగ్రహం దగ్గర వార్డు సచివాలయ కార్యదర్శుల మనోభావాలు, ఆత్మాభిమానం దెబ్బతిన్నదని, అలాగే వారు పడుతున్న కష్టాన్ని ఒక రోజంతా మాతో తిరిగి చూస్తే మేమేం చేస్తున్నాం తెలుస్తుందని చెప్పడంతో నేను ఈరోజు ఉదయం